సో ఇప్పుడు మనకు మన అతిథులు మరి మొన్ననే ఆరాధనలో తిమ్మందుడిలో మిమ్మల్ని కలిసి పిలవడం జరిగింది స్వామీజీని. వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సినది కోరుచు. ఇక్కడ పెద్దలు, ఋషులు, మహాపుణ్యపురుషులు ఈ ఒక పిరిమిడి కేంద్రముని ఈ యొక్క కేంద్రముని సాకారించడానికి ఎందరెందరో పూర్వజన్మ సుకృత ఫలము ఉన్నటువంటి పుణ్యపురుషులు ఇటువంటి బ్రహ్మ జిజ్ఞాస కలిగి ఊరికే ఇటువంటి కేంద్రములు కట్టాలంటే చాలా ఎంతో వెనక గత జన్మలలో ఉండేటువంటి పుణ్యం ఉన్నందువల్లనే మరి ఈ దినం ఈ ఒక కేంద్రానికి సహకరించి వారి యొక్క అనుభవాలని మరి ఈ దినం, ఎందుకంటే కోట్లాది కోట్లు కోటీశ్వరులు ఎందరో ఉన్నారు, కానీ ఈ ఒక పిరిమిడి కేంద్రానికి మరి ఈ దినం ఇటువంటి సహాయ సహకారములు చేసినటువంటి వారికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఒక పిరిమిడి చంద్రశేఖర్ సార్ గారు మరి ఎంతో మరి ఈ పల్లెటూరులో ఈ దినం ఆయన ఒక పేరు ఈ ఒక మాసంలో ఈ ఒక నెలలో మరి ఆయన ఒక ఆరాధన జరగడం ఇక్కడ జరుగుతుందంటే ఏ పూర్వజన్మ సుకృత ఫలము ఉన్నందువల్లనే ఇక్కడ మరి ఆయన ఒక మహోన్నతమైనటువంటి పుణ్యక్షేత్రముల ఇప్పుడు, ఎందుకంటే ఎందరెందరో మహానుభావులు ఉన్నారు కూడా. మరి శ్రీశైలం మరి మల్లికార్జున స్వామి అయితేనేమి, మరియు అదేలాగున మంత్రాలయం రాఘవేంద్ర స్వామి అయితేనేమి, మరి తెలంగాణ ఏరియాలో తిమ్మగురుడు అయితేనేమి, ఎందుకంటే అజ్ఞానముతో ఉండినటువంటి మానవులను జ్ఞానము వైపు తిప్పి మానవులకు గు అనగానే అజ్ఞానము, రు అనగానే జ్ఞానం, ఇటువంటి జ్ఞానమైనటువంటి మహానుభావులు తెలిపినటువంటి ఈ ఒక సందేహముని ఎవరు తీరుస్తారో, అజ్ఞానము తొలగించి జ్ఞానం వైపు ఎవరు నడిపిస్తారో వారు మహాపుణ్యపురుషులు. కాబట్టి వారి నుండి మరి కోట్లాది కోట్లు, వేలాది వేల నుండి కోట్లాది కోట్ల, శతకోట్ల వరకు జన్మలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఎవరైతే ఈ ఒక పుణ్యక్షేత్రంలో వారి యొక్క మనసుని నిలిపి మరి ఒక ధ్యానము ఎవరు చేసి ఉన్నారో వారు నిజముగా పరమాత్ముని యందు వారి యొక్క మనసుని ఎప్పుడైతే ఐక్యము చేస్తుంటారో, వాళ్ళు పరమాత్మలో ఎప్పుడైతే లయమవుతారో వారు పుణ్యపురుషులే. కాబట్టి ఈ ఒక మహానుభావుడు తన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోటి ఆ ఒక సాధన సంపత్తితో ఈ దినము మరి ఇంత పెద్ద కార్యక్రమం జరగబోతుందంటే ఆయన చేసినటువంటి కృషి
ఆయన చేసినటువంటి యోగ తపస్సు ఈ దినము. మరి తేనెటీగలు తేనెని ఎలా ఆకర్షిస్తావో మరి మనమందరం కూడా ఆ ఒక తేనె అమృతంని తాగాలని, ఆ ఒక రుచి చూడాలనేటువంటి కోరిక ఉండినటువంటి వాళ్ళు అందరూ పుణ్యపురుషులే. కాబట్టి భక్తులారా, ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ వచ్చింది. కానీ పశు పక్షులు ఎలా మరి అవి టైం అయిపోతే ఎక్కడ పడితే అక్కడ రాలిపోతున్నాయి. కాబట్టి మరి ఎందుకు అవి రాలిపోతున్నాయి అంటే జ్ఞానం అనేటువంటి వస్తువు వాటికి భగవంతుడు ఇవ్వలేడు. వాటికి కూడా మనలాగానే సంతానమైన కోరిక ఉంది. మరి అన్ని రకాల వాటికి కూడా ఉన్నది. కానీ మానవునికి మాత్రం ఒకటి ఎక్కువైన వస్తువు ఏమంటే జ్ఞానము అనే వస్తువు తెలిసింది. ఈ ఒక జ్ఞానం అనేటువంటి వస్తువు మరి ఎటువంటిది అంటే పూరా ఒక బార్లైట్ లాంటిది. ఈ ఒక పిరమిడ్ కేంద్రము అనగానే మానవుని ఒక శిరస్సులోనే, ఎందుకంటే ఇది ఎక్కడనో పిరమిడ్ కేంద్రం అని అంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం ధ్యానం చేసుకోవడానికి, నీ యొక్క మనసుని అదుపులో ఉంచుకోవడానికి ఈ ఒక కేంద్రం వాస్తవమే. నీలోనే నిజమైనటువంటి కేంద్రం, పిరమిడ్ కేంద్రము ఉన్నది. ఆ కేంద్రం లోపల నీ యొక్క మనసును స్పష్టంగా కదలిక లేకుండా నీవు ఎప్పుడైతే నిలుపుకుంటావో అప్పుడే నీవు హంస స్వరూపాన్ని పొందగలవు. అంతవరకు మాత్రం ఊరికే ఉత్తమ మాటలతో మాత్రం అది సాధ్యం అయ్యేటువంటి పని కాదు. ఎందుకంటే గత జన్మల్లో ఉండేటువంటి పుణ్య ఫలితం కూడా ఉండాలి. కాబట్టి ఎందుకంటే ఇది మనకు ఆ ఒక పెద్దలు చేసినటువంటి పుణ్యఫలమే ఈ దినము మనం ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి మనం ప్రారంభిస్తున్నాం. ఊరికే ఎందుకంటే మనకు ఈ తెలిపే వాళ్ళు లేకుంటే ఆ పశుపక్షాలు క్రిమికీటకాదులు ఎలా ఎక్కడ పడితే అక్కడ రాలిపోతున్నావు. ఈ మానవుడు కూడా తెలియని సమయంలో అలాగనే రాలిపోయాడు. కాబట్టి భగవంతుడు మనకు ఆ ఒక విరాట్టు విశ్వ సృష్టిని పరిపాలించినటువంటి బ్రహ్మ, మరి ఆ ఒక సరస్వతి మాత మనకు జ్ఞానాన్ని ఎప్పుడైతే అందజేసిందో ఆ ఒక జ్ఞానము నుండి మనము మెలకువ అంటే ఎంతసేపు నీవు మేల్కోగలవు, ఎంతసేపు నువ్వు నిద్రించగలవు. కాబట్టి మానవుడు నిద్రకు ఎక్కువ టైం, భోజనము మనం ఎక్కువ మితి మీద తిన్నావంటే తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా నీకు నిద్ర విడిచిపెట్టదు. అదే సమయంలో రాత్రి నీవు తగినంత దానికి భోజనాన్ని పెట్టినావంటే ఖచ్చితంగా తెల్లవారుజామున 4 గంటలకి నీకు ఎరుక చేస్తుంది. ఆ ఎరుక చేసిన తక్షణమే మానవుడు తన యొక్క కాలకృత్యములని తీర్చుకొని భగవంతుని ఎందే మనసు ఉంచుకొని ఆ ఒక మరి బ్రహ్మ ఋషులు వాళ్ళందరూ ఎందుకంటే ఇంత పెద్ద సంస్థని వాళ్ళు పరిపక్వం అయిన తర్వాత అందుకే ఇటువంటి పిరమిడ్ జ్ఞాన కేంద్రములు మరి మఠములు మరి దేవాలయాలు నిర్మింపజేసిపోయినారు. ఎందుకంటే వారు చేసుకునే ఫలము ఊరికే పోకుండా మరి కొద్ది గొప్ప కొంతమందికి ఈ ఒక జ్ఞానం అనేటువంటి
ప్రకాశమైనటువంటి సూర్యబింబముని చూసి వారు జన్మలో చేసుకునేటువంటి కర్మ, గత జన్మలో నుండి వచ్చినటువంటి కర్మలను పోగొట్టుకోవడానికి ఆ ఒక సూర్యుని కాంతి ఎప్పుడైతే చూడగలిగినాడో వాని యొక్క కర్మ పటాపంచలైపోతుందని మహాత్ములు తెలియచేశారు. కాబట్టి అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి మహాపుణ్యాన్ని ఇటువంటి పుణ్యక్షేత్రములలో ఎవరైతే చేరి ఎవరైతే వారి యొక్క గుణాన్ని మార్చుకొని మరి ఆ ఒక మహర్షులు ఎలా వాళ్ళు ఎందుకంటే నాకు మిద్దెలు కావాలని కోరుకోలే, వాళ్ళు మేడలు కావాలని కోరుకోలే, నా కొడుకులకు అన్నం లేదని ఆలోచించలే. కానీ పరమాత్ముడు అందరికీ వారికి ఎట్లా మరి టయానికి ఎవరు తెచ్చి అందిస్తున్నారో మరి మనకు కూడా అదేలాగున అందిస్తాడు. కాబట్టి ఇది రాజయోగుల సిద్ధాంతము నుండి హఠయోగాన్ని పొంది హఠయోగము నుండి బ్రహ్మ విష్ణువు పరిపాలించటి త్రిమూర్తుల ఆదరణ ఎవరు పొంది ఉంటారో ఆ ఒక కపాల స్థానములో ఎవరు చేరి మరి అటువంటి పుణ్యముని సంపాదించుకునేటువంటి వాళ్ళు ఇటువంటి చంద్రశేఖర సారు గారు. ఎందుకంటే ఊరికే తమాషగా అంత ఊరిక మనం కళ్ళు మూసుకున్నంత సేపట్లోనే ఇది మనం ఆయనను చేరుకోవాలంటే సాధ్యం కాదు. ముందు ముఖ్యంగా మన మనసుని అదుపులో ఉంచుకొని ఈ స్థూల శరీరాన్ని మరచి సూక్ష్మమైనటువంటి జ్ఞానం అనేటువంటి వస్తువులకి మనము ఎప్పుడైతే చేరుతామో అప్పుడు నీవెవరు నేనెవరు అనేటువంటి భావన తెలుస్తుంది. కాబట్టి ఇది అందరికీ కావాల్సినటువంటి విషయమే. కాబట్టి ఈ ఒక పెద్దలు మరి ఒక మాస్టర్ గారు ఈ ఒక రాముడు మరి నాకు ఇచ్చినటువంటి అవకాశముని మరి నేను ఇంతటితో నా యొక్క ఉపన్యాసముని విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ స్వామీజీ, చాలా గొప్ప విషయాలు చెప్పారు. దాదాపుగా మన పిరమిడ్ మాస్టర్లకు అందరికి కూడా స్వామి చెప్పినటువంటి ఒక అనుభవం ఏమంటే మనము ఎక్కువ తింటే నిద్ర వస్తుందని. కాబట్టి సాధకుడికి ప్రథమ శత్రువు నిద్రని కూడా పెద్దలు చెప్పినారు. కాబట్టి కాస్త సరిపోయేటంత తిని ధ్యానం చూసుకుంటే మనం ఎక్కువ ధ్యానం చేసుకోగలము. మరి మనలోనే కేంద్రాన్ని చేరుకోవాలని చెప్పాడు. అది ఖచ్చితంగా మనలో ఉన్న కేంద్రం, ఆ కేంద్రం పోతేనే అన్ని ప్రసారాలు అంతా పోతాయి ప్రపంచమంతా. కాబట్టి ఆ కేంద్రాన్ని చేరుకోవాలనేది చాలా గొప్ప విషయం. అదే మన స్థితి. మన స్థితికి మనం చేరుకోవడమే యొక్క కేంద్రం ఉద్దేశం అనేది స్వామీజీ చాలా చక్కగా చెప్పారు. మరి మనకు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోనే కర్నూలు నుంచి మొట్టమొదటి నుంచి సారు అప్పటి నుంచి కూడా ఎంతో కృషి చేశారు. పత్రి సార్కు సార్ అంటే ఎంతో ఇష్టం, అంటే ఆదోని. మరి ఈ దీనికోసం ఆయన ఎంతో తన శక్తియుక్తులన్నీ పెట్టి ఎంతో కృషి చేశారు. అలాంటి గొప్ప సీనియర్ మాస్టరు ఈరోజు మనకు ఇక్కడ వచ్చి ఉన్నారు. వారి యొక్క సందేశాన్ని మనందరికీ అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పాండురంగయ్య శెట్టి గారు, పేరు మర్చిపోయాను, ఆయన పేరు పాండురంగయ్య శెట్టి, ఆదూరు నుంచి వచ్చారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ సార్.
ఇక్కడ వచ్చినటువంటి మన పిరమిడ్ మాస్టర్స్, స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దలు అందరికీ నా నమస్కారాలు. మొట్టమొదటగా 1998లో అయ్య గురించి చెప్పాలంటే మాకు పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ధ్యాన కుబేరుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే జగన్నాథ గట్టుకు కావచ్చు, సంఘాలకు కావచ్చు, కడతాలకు కావచ్చు, ఈ పిఎంసికి కావచ్చు, ఎవరు ఏ దానికి అడిగితే కూడా ఆయన శక్తి వంచన లేకుండా ఈ యొక్క కార్యక్రమాలకు వారి యొక్క సహాయ సహకారాలని అందిస్తున్నందుకు నిజంగా వారికి మన పిఎస్ఎస్ఎం మూమెంట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను. 1998లో మన గురువుగారు అయినటువంటి సుభాష్ పత్రి గారు ఆదోన్కి వచ్చినప్పుడు నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఆ దినం నేను చాలా బిజీ ఉండేదాన్ని నుంచి చీఫ్ గెస్ట్గా రాలేనని మనోళ్ళకి చెప్పాను. వాళ్ళు ఫోర్స్ చేసి అసలుకి వినకుండా ఎప్పుడు లేట్ అయినా పర్వాలేదు రాండి అన్నారు. సరే అని చెప్పి ఆ దినం శంకర్ సార్ రావాల్సిందిగా కోరుచున్నాం. ఆ దినం 12:30కి వాసవి కళ్యాణ మంటపంలో ధ్యాన కార్యక్రమం జరిగేటప్పుడు సార్ దగ్గర కూర్చొని ధ్యానం చేసి ఆ దినం నుంచి ఈ దినం వరకు నేను ఇదే సంస్థలో ఉన్నాను. ముఖ్యంగా మనకి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు ఆయన ఏం చెప్తే అదే వేదవాక్యంగా భావిస్తూ ఉన్నాను. మనకి ఒకసారి ఆదోన్లో పిరమిడ్ కట్టాలా అని చెప్పారు సార్. నేను సార్తో అన్నాను, సార్ మనోళ్ళంతా ప్రజలు ఎట్లున్నారంటే గుడికి చందాలి అంటే తలాకింత ఇస్తారు, ధ్యానం కంటే ఇయ్యరు అన్నాను. లేదు పాండు, నువ్వు స్టార్ట్ చెయ్యి, నీ ద్వారానే అవుతుంది, వేరే వాళ్ళ ద్వారా కాదు అన్నారు. సరే అని చెప్పి స్టార్ట్ చేసాము. ఆదంలో బ్రహ్మాండమైన పిరమిడ్ కట్టాము. ఆ కట్టడానికి సారి కృషితోనే అయ్యింది, కానీ మనదేం ఉండదు. తర్వాత కర్నూల్లో జగన్నాథ్ గట్టుని ఒక 8 acres మనకు కావాలా. ఒక జగన్నాథ్ గట్టులో ఒక ప్లేస్ చూపించారు సార్. మనకి ఇదే కావాలా అన్నాడు. గవర్నమెంట్తో కొట్లాడి తీసుకొని వచ్చేదానికంటే పక్కన ప్రజల భూమిని కొనేసి ఇచ్చేస్తాం సార్ అన్నాను. అంటే ఆ ల్యాండ్ నాకు పని లేదు, నాకు అదే కావాలా అన్నారు. సరే అని చెప్పి ఆ ల్యాండ్ని మనకు కావాలా అని చెప్పి గవర్నమెంట్తో పోరాడుతూ ఉన్నాము. ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ స్టేజ్ వచ్చి ఇంకా సీఎం గారు సంతకాలు పెడతారు అనే టైంలో ఎలక్షన్ మూమెంట్ వచ్చేసింది. ఆ ఫైలు కరెక్ట్గా సీఎం గారి పేజీలో ఉండిపోయింది. ఇప్పుడు మరి ఫార్మ్ అయిపోయిన తర్వాత మరి దాన్ని పోరాడి దాన్ని
13 ఎకర్స్ ట్రై చేస్తూ ఉన్నాము. 13 ఎకర్స్ కూడా అయిపోతుంది అని చెప్పి మన గురువు గారి దయతో అయిపోతుంది అని నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత కర్నూలులో సార్ ఉన్నప్పుడు పోతే సంఘాల డెవలప్ చేయాలా, సంఘాలలో పిరమిడ్ సేవాదల్ హెడ్ క్వార్టర్స్గా చేస్తాము అని చెప్పి సార్ చెప్పారు. సేవాదల్ చైర్మన్గా కూడా నేనే ఉన్నాను. ఎప్పుడైతే సార్ హెడ్ క్వార్టర్స్ అన్నారో దీన్ని రూపు కొంచెం బాగుండాలా అనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఇంజనీర్ని, కర్నూలు నుంచి ఇంజనీర్ని అందరినీ పిలుచుకొని వచ్చి చూపించి ఈ కన్స్ట్రక్షన్ చాలు చేయటం జరిగింది. ప్రతి సంవత్సరం కన్స్ట్రక్షన్ చాలు అయిన తర్వాత కూడా సార్ ప్రతి సంవత్సరం ఒకసారి వచ్చి చూసిపోతా ఉన్నారు. ఈ స్థలం ముఖ్యంగా మనము అభినందించాల్సిందే మన రాముడు గారిని. ఎందుకంటే ఆయన కోటా తీసుకోవడం కాదు, అయినా సారు చనిపోయిన తర్వాత ఆయనే ఫస్ట్ వ్యక్తి నేను 1/2 ఎకరా ఇస్తాను అని చెప్పి దీన్ని ఇచ్చారు. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకు అనుకున్నారంటే చంద్రశేఖర్ శర్మ గారు నాకు తెలిసి 15 సంవత్సరాలు ఇక్కడ విలేజెస్ 36 విలేజెస్ తిరిగారు ధ్యానం నేర్పించేదానికి. ఈ 36 విలేజెస్లో ఉన్నటువంటి ధ్యానులు అనుకుంటే కూడా ఇది ఏం గొప్ప విషయం కాదు దీన్ని కట్టడం. మీరు ఇప్పటికి కూడా దీన్ని డెవలప్ చేయాలంటే ఈ 36 విలేజెస్లో ఉండే వాళ్ళందరూ కలిపి ఇక్కడ అమాస పుణ్యంకి వచ్చేసి ధ్యానం చేస్తూ ఇది చేస్తామంటే మీకు కూడా చాలా అనుభవాలు వస్తాయి. మనకి బుద్ధుడు చెప్పినట్ల బ్రహ్మశ్రీ సుభాష్పత్రి గారు ఏం చెప్పారంటే శ్వాసని గమనించండి, గమనిస్తూ మన మైండ్ని సైలెంట్ చేసుకోండి. ఎప్పుడైతే మన మైండ్ సైలెంట్ చేసుకుంటామో మనలో ఉన్నటువంటి హెల్త్ డిఫెక్ట్స్ కానీ ఫైనాన్షియల్ డిఫెక్ట్స్ కానీ అన్నీ పోతాయి. ఇది మీరు ముఖ్యంగా మీరు మీ మనసులో ఎవరికైతే ఆరోగ్యం బాగలేదు, ఫైనాన్షియల్గా డిఫికల్ట్ ఉన్నారో వాళ్ళు ఒక 41 డేస్ చేస్తాము అని చెప్పి ఈ చంద్రశేఖర్ శర్మ గారి సమాధి దగ్గర 41 డేస్ ధ్యానం చేసి మీరు చూడండి, మీ ఆరోగ్యము బాగుంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. మనకి ముఖ్యంగా కావాల్సింది మన హెల్త్, ఫైనాన్షియల్, అంతకంటే వేరే ఏం పని లేదు కదండి. మనకి జబ్బు వస్తే డాక్టర్ దగ్గర పోయి 4-5 గంటలు డాక్టర్ పిలిచే వరకు వెయిట్ చేస్తాము. కానీ ధ్యానం చెయ్యమంటే 1 గంట ధ్యానం చెయ్యండి అంటే కన్నా ధ్యానం చేసేదానికి రారు, టైం లేదంటారు. మన ఇంట్లో కూర్చొని పొద్దుటి నుంచి రాత్రి వరకు టీవీలు చూస్తా కూర్చొని కాలక్షేపం చేస్తారు కానీ ధ్యానం చేసేదానికి రారు. ధ్యానం ఎంత గొప్పది అనేది మీరు స్వయంగా మీరు ఎప్పుడైతే 41 డేస్ చేసి తెలుసుకుంటారో దీని మహత్యము, దీని లాభాలు అన్నీ మీకు తెలుస్తాయి. ఎందుకు సింపుల్గా చెప్తా ఉన్నానంటే దీనిలోనంతా మేము అనుభవించి ఈ విధంగా ఉన్నాం కాబట్టి మీరు కూడా అట్లా గొప్పగా ఉండాలా అనే దీంతో నేను మీ అందరికీ చెప్తా ఉన్నాను. మీరు ఎట్లయితే అనుకుంటారో అదేవిధంగా ఒక వ్రతం చేస్తూ ఉన్నాం అనుకోండి, 41 డేస్ ఒక వ్రతం చేస్తూ ఉన్నాం అనుకొని మీ మనసులో అనుకోండి, ఎవరికి చెప్పాల్సిన పని కూడా లేదు. ఇక్కడ వచ్చి ధ్యానం చేయండి. 41 డేస్లో
ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఫైనాన్షియల్ ట్రబుల్స్ కానీ అన్నీ పోయేస్తాయి. ఉద్యోగం రానోళ్ళు వాళ్ళకు కూడా జాబ్స్ వచ్చేస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ఇది మీరు ప్రాక్టికల్గా చూస్తేనే తెలుస్తుంది. కానీ ఇప్పుడు మేము చెప్తే వీళ్ళు ఏదో ఊరికే లెక్చర్ ఇస్తూ ఉంటారు, పొలిటికల్ ఫీల్డ్ అని మాత్రం అనుకోద్దండి. ఎందుకంటే పొలిటికల్ వాళ్ళు ఏమేమో చెప్తా ఉంటారు పొలిటికల్గా వాళ్ళ దీనికి గాను. మనము ఉన్నది సత్యాన్నే బోధిస్తూ ఉంటాము. ఎందుకంటే మన గురువుగారు ప్రతిసారు సత్యాన్నే బోధించమంటారు, సత్యాన్నే చెప్పమంటారు, సత్యంగానే ఉండమంటారు. సారు చనిపోయినా ఎక్కడా పోలేదు, సారు బ్రతికే ఉన్నారు, మనలోనే ఉన్నారు. మన పిరమిడ్ మాస్టర్స్ దగ్గర అంతా ఆత్మ మన సార్ది ఇక్కడే ఉంటుంది. కాబట్టి సార్ ఎక్కడికి పోలేదు. అదేవిధంగా మన చంద్రశేఖర్ శర్మ ఆత్మ కూడా ఇక్కడే ఉంటుంది. కాబట్టి మనము ఆయనకి గౌరవం ఇస్తూ, మన గురువు గారికి గౌరవం ఇస్తూ, మీరు ఈ ధ్యానాన్ని మీకు, మీ ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ చెప్పి బాగుండాలా అనేది ఒక ఉద్దేశం. అయితే మాంసాహారం మాత్రం ముట్టొద్దు అని సార్ చెప్తారు. అది ఒక్కటి మానేసేయండి. ధ్యానంలో వస్తే గిన ఆటోమేటిక్గా కూడా మానేస్తారు. 80% మెంబర్స్ నాన్ వెజిటేరియన్స్ అంతా ధ్యానంలో వచ్చిన తర్వాత శాకాహారులుగా మారినారు. ఆటోమేటిక్గా అది మనలో వచ్చేస్తుంది. కాబట్టి మీరందరూ ధ్యానం చేస్తూ ధ్యానంకున్నటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా అని చెప్పి నా మనవి. ఇంతటితో నా అలాగే రేపు నెల జూలైలో 8, 9, 10 3 రోజుల పాటు మా బ్రదర్ కూడా పత్రిసార కంటే ముందు 15 రోజుల ముందుగా ఆయన సిద్ధి పొందారు. అక్కడ పిరమిడ్ చేతవనంలోనే ఆయన సమాధి ఉంది. సో 8, 9, 10 3 రోజుల పాటు అమృతోత్సవం, అక్కడ అమరోత్సవం జరుపుతాము. మీరందరూ రావాల్సిందిగా మన చంద్రశేఖర స్వామి యొక్క సమాధి దగ్గర నుంచి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. సో మీరందరూ కూడా ఆ 3 రోజులు ఎంతో అక్కడ ఘనంగా జరుపుకుందాం. ఆయన సంకల్పం వల్లే అంత పెద్ద శక్తి క్షేత్రం వచ్చింది. సో కాబట్టి అటువంటి ఆయన గొప్ప సంకల్ప సిద్ధ యోగి అని పత్రిసారు సందేశం ఇచ్చారు. సో మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. జూలై 8, 9, 10 3 రోజుల పాటు అక్కడ అమరోత్సవం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి మన టీజీ పాండురంగయ్య శెట్టి గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి చేసిన సేవ ఆయన కొద్దిగానే చెప్పాడు, కానీ ఎంతో అమోఘము. మరి అలాంటి పెద్దలకు కూడా ఇందులో ఉండి చిన్న వాళ్ళపైన పెద్దవాళ్ళపైన ఆయన ఎంత గొప్పగా ఆహ్వానిస్తారో, ఎంత గొప్పగా చేస్తారో. మరి ఇప్పుడు మనకు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు ఈ రాయలసీమ కింగ్, మొత్తము ఇక్కడంతా నాగదెల్లి నుంచి మొట్టమొదటిసారి అందరికి కూడా ధ్యానం చేసినటువంటి మాస్టరు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు. సో సారు పాండురంగయ్య శెట్టి గారు ఒక మాట చెప్తూ ఏం చెప్పారంటే, ది సేవాదల్ హెడ్ క్వార్టర్ సంఘాల పత్రిసారు సేవాదల్ హెడ్ క్వార్టర్ చేశాడు. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోనే సేవాదల్ హెడ్ క్వార్టర్ అంటే ఇది సామాన్యమైన విషయం కాదు, ఎంతో గొప్ప విషయం. మరి అలాంటిది ఇక్కడ ఎందుకు సేవాదల్ హెడ్ క్వార్టర్ అయిందంటే, సేవా చక్రవర్తి చంద్రశేఖర శర్మ సారు, ఆయన సేవకు మనం వెలకట్టలేం. అలాగే మరి ఇక్కడ సంఘాలలోనే ఎందుకంటే, సంఘాలలో కూడా నేను ఇందాక మాట్లాడుతూ సార్ పేరు చెప్పడమే మర్చిపోయాను. ఎందుకంటే స్టేజీలోకి మాట్లాడే ఇది మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా
మాకు తెలిసిందల్లా ఒకటే, సేవ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మొదలప్పటి నుంచి కూడా మేము ప్రతి ధ్యాన యజ్ఞంలో కానీ ప్రతి చోట కానీ ప్రోగ్రాం జరిగితే మేము చేసేది సేవ. ఈ సేవలో సంఘాలలో చాలామంది మాస్టర్లు అందరూ, గోవింద్ అయితేనేమి, నాగరాజు అయితేనేమి, అంజి మరియు మల్దకల్, ఎల్ఐసి సీను, పీజీసీను, గచ్చింటి సీను, ఇంకా టక్కన గుర్తురావు ఎందుకంటే నాకు బాగా మాట్లాడడం రాదు స్టేజీల మీద, చాలామంది ఉన్నారు. అలాగే కంపాడు నుంచి వీరన్న మరి శాకాహార ర్యాలీ చేస్తున్నాడు. అలాగే హేమంతు, రామకృష్ణ ఒక్కరని కాదు, కంపాట్ నుంచి ఇప్పుడు ఈ సేవ గురించి కంపాట్ నుంచి ఒక బ్యాసి, సంఘాల నుంచి ఒక బ్యాసి, కులుమాల రామాంజనేయులు, అక్కడి నుంచి సోమలగూడూరు నుంచి శ్రీధర్ స్వామి, మేడుకొండ నుంచి, ఇదంతా మాదొక పెద్ద గ్రూపు. ఈ గ్రూపు ఏ ధ్యాన యజ్ఞంలో పోయినా కూడా అక్కడంతా మేమే కనపడే వాళ్ళం. మా పని ఒక్కటే, అక్కడ ఉన్న పనులన్నీ చేయడమే. ఇప్పుడు మాకు సేవ అని తెలుస్తుంది, అప్పుడు మాకు సేవ అని తెలియదు. ఇదొక మా బాధ్యత, గురువు గారి యొక్క పని మనమే చేయాలి. మనం చేయకుంటే ఎవరు చేస్తాం? మనమంతా పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళం. పనులంటే మాకేం పెద్ద ఇబ్బంది ఏముండదు, అన్ని పనులు. మరి పగలు ఒకటి కాదు, రాత్రి పగలు మా పనులన్నీ కట్టిపెట్టేసి వారము 10 రోజులు, సిడి ధ్యాన యజ్ఞంలో 15 రోజులు అన్ని పనులు కట్టిపెట్టేసాం. మరి పొలంకి నీళ్ళు ఎవరు పెట్టాలా? ఇంటికాడ ఉన్న ఆడవాళ్ళు అది చూసుకుంటారు. మరి వాళ్ళు కూడా సహకరించారు మాకు, ఎంతో గొప్ప విషయం. మేము ఉంటేనే పొలం చూసుకోలేము, మరి వాళ్ళు చూసుకున్నారంటే వాళ్ళకు కూడా ఎంతో ఇందులో అవగాహన ఉంది. ఇట్లా అంటే మనస్ఫూర్తిగా దానికి అంకితమై చేయడం వల్ల ఇక్కడ ఈ సేవ అది మన సార్కు తెలుసు, పత్రి సార్కు, ఆయన ఎవరు ఏం చేస్తున్నారన్న విషయం ఆయనకు తెలుసు కాబట్టే మనం చెప్పాల్సిన పని లేదు. అందుకే ఇక్కడ సేవాదల్ హెడ్ క్వార్టర్ సంఘాల, సేవాదల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్ జగన్నాథగట్టు, సేవాదల్ హెడ్ ఆఫీస్ విజయవాడ, ఇవి 3 డిక్లేర్ చేశారు సార్. సేవాదల్లో హెడ్ క్వార్టర్ సంఘాల, ట్రైనింగ్ సెంటర్ జగన్నాథగట్టు, హెడ్ ఆఫీస్ వచ్చేసి విజయవాడ. ఇది ఈ సేవా చక్రవర్తి యొక్క భాగ్యము. మరి అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాలు, మరి బెలగల్ నుంచి ఈ కనకవీడు, తిమ్మాపురము, మరి బ్యాతోలి, బురాందొడ్డి, తిమ్మాందొడ్డి, నాగల్దిన్నె, ఈ చుట్టుపక్కల ఎన్నో గ్రామాలు, ఒక్కటని కాదు, వీళ్ళంతా కూడా సేవ 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 సేవ. మాకు తెలిసిన విద్య అదే. మా 10 రోజులు ధ్యానం కూడా లేదు, సేవనే. 24 గంటలు, రాత్రి లేదు పగలు లేదు. కట్టెలు కొట్టుకొని చింతకాయ తెంచి వాటి తొక్కి తీసుకొని కారము, మిరపకాయలు, బేడలు. అప్పట్లో, ఇప్పుడు అందరికీ ధ్యానం తెలుసు, అప్పుడు ధ్యానం అంటే ఏం జ్ఞానం, పల్లెటూళ్ళలో ఏం జ్ఞానం. అలాంటి పరిస్థితులు అడగాలంటేనే ఏదో ఫీలింగ్. మాకు కాదు, వాళ్ళకు ఏం ధ్యానం, ప్రతి ఒక్కరికి ధ్యానం అని వస్తారు, ఏంది ఇది. ఇప్పుడు ఆ యొక్క గొప్ప విషయం అందరికి అర్థమై, ఇందాక ఒక ఆయన పోల్కల్ నుంచి ఒక మాస్టర్ వచ్చారు. సార్, నేను మొదట్లోనే ఇదంతా విన్నాను, కొన్ని రోజులు చేశాను, కానీ మిమ్మల్ని కాంటాక్ట్ కాలేదు, మధ్యన ఆగిపోయాను, మళ్ళీ ఇప్పుడు ఒక 40 రోజుల నుంచి చేస్తున్నాను సార్. ఇప్పుడు వచ్చాడు ఆయన, అప్పుడే తెలుసు నాకు. కానీ ఈ మధ్యలో గ్యాప్ అయినాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చి దాని యొక్క గొప్పతనాన్ని ఆయన ఇప్పుడు వచ్చి నాతో కలిసి చెప్తున్నాడు, సరే ఎన్ని రోజులు మిస్ అయ్యానని. మరి చెప్పడానికి ఎంతో ఉంది. రామాంజనేయులు స్వామి, కులుమాల రామాంజనేయులు ఈ సేవా కార్యక్రమాల్లో ఎంతో గొప్ప సహాయ సహకారాలు అందించినటువంటి మరి పెద్దనాట్లూరు రంగడు రామాంజనేయులు రండి. ఈ సభను అలంకరించిన సీనియర్ పిరమిడ్ మాస్టర్లందరికీ నా వందనాలు. బ్రహ్మర్షి పితామహాపాత్రీజీ గురుదేవులకు నా ఆత్మవందనాలు. అలాగే మహావధూత చంద్రశేఖర్ శర్మ గారి
ఆరాధనోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నా పేరు రామాంజనేయులు, కులుమాల గ్రామం. 96వ సంవత్సరం జూలై 4న గురువారం రోజు నేను ధ్యాన ప్రస్థానంలోకి వచ్చాను. నేను ధ్యానంలోకి వచ్చిన మొదటి రోజే పత్రిసార్తో పరిచయమై ఆ రోజే పత్రిసార్తో నన్ను మాంసాహారం మానేయమని ప్రమాణం తీసుకున్నారు. ఆ రోజు నుంచి మాంసాహారం మానేశాను. అక్కడ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో జరిగే కార్యక్రమాల్లో మేము ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకునే వాళ్ళం. ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తూ ఆ పనుల్లో హాయిగా చేసుకునే వాళ్ళం. అప్పుడు పండు బాబా అంటే చంద్రశేఖర్ శర్మ గారు అందరినీ రే పండు పండు అని పిలిచేవారు. ఎంత పని చేసినా ఆయన ఒక షిరిడి సాయిబాబా మాదిరి మమ్మల్ని అందరిని పిలుచుకొని దగ్గర వచ్చి పెట్టుకొని టీ తాపించేవాడు. రే హాయిగా రెస్ట్ తీసుకొని రా కొంతసేపు, అలా లేదంటే అలా చేదగొద్దాం రండ్రా అని పిలుచుకొని పోయేవారు. ఒకరోజు బుద్ధ పౌర్ణిమ ఉత్సవాలు ఓపెన్ ఎయిర్ థియేటర్ 1997వ సంవత్సరం అనుకుంటా కర్నూలు పాత బస్ స్టాండ్లో జరిగాయి. ఆ కార్యక్రమానికి కర్నూలులో బళ్ళారి చౌరస్తా నుంచి ఓల్డ్ సిటీ వరకు అన్ని పాంప్లెట్స్ పోస్టర్లు అంటించుతూ పోవాలి. రాత్రి 10 గంటలకు స్టార్ట్ చేశాము. ఉదయం 6 అయింది. తిరిగి అక్కడి నుంచి సైకిల్ వేసుకొని వచ్చాం. ఏరా డల్గా కనపడుతున్నారు అని చెప్పారు సార్. సార్ కొంచెం కడుపు నొచ్చినట్లు అవుతుంది సార్ అని. రే అక్కడ పోయి సమీర్ బాబా సమాధి పైన పడుకోపోరా, నేను చూసుకుంటా దాని పని అన్నాడు. అక్కడ పోయి పడుకున్నాము. 8 గంటలకు లేచాం. ఏరా ఎలా ఉంది ఇప్పుడు అన్నారు. చాలా బాగుంది సార్, హ్యాపీ ఉంది సార్. దూరాను రా, నేను నీలోకి దూరి చేసేసాను రా అన్నారు. అలా ఎంతో ఆయన మహిమలు గల చంద్రశేఖర్ శర్మ సారు ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోవడం మనకి ఎంతైనా ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ చింటారు. కానీ నరేంద్ర నాకు తెలిసి 10 సంవత్సరాల్లోనే ధ్యానంలో ప్రవేశించినాడని నేను అనుకుంటా. అప్పుడే మాకు గురువు ఈయన. ఎందుకంటే మేము మొట్టమొదటి 90 ఏళ్ళలో చేరినప్పుడే వీళ్ళు మాకు ధ్యానం గురించి చెప్పడానికి వచ్చేవాళ్ళు ఎమ్మిగనూరుకి. మరి అంతటి అదృష్టం వాళ్ళకు కలిగినందుకు నిజంగా వాళ్ళు చాలా గొప్ప అదృష్టవంతులు. నరేంద్ర గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి నా యొక్క ఆత్మాభివందనములు. మరియు మన ప్రియతమ పండు గురుస్వామి చంద్రశేఖర్ శర్మ సార్ మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే మ్యాక్సిమం నాకు తెలిసి 7-8 ఇయర్స్ నుంచి సార్తో తిరిగినాం. సార్తో చాలా రోజులు గడిపినాం. నాగల్ దినకు వస్తే సార్ ఒక 10 రోజులు 15 రోజులు ఉండేది. మేమంతా చిన్న పిల్లలు. ఇప్పుడు ఆయన అద్భుతాలు, ఆయన ఒక అద్భుతం ఏంటంటే సిగరెట్ తాగి పండు ఇక్కడ రారా అనేది. ఆ స్మెల్ గంధం వాసన వచ్చేది. అంటే ఆయన చూసి ఇది ఎవరికి చెప్పకరా నువ్వు అనేది. అంటే అంత అద్భుతమైన మ్యాజిక్లు చేసేది సార్ అంటే అసలు మాకు తెలియని వయసులో ఆయన దగ్గర చాలా తెలుసుకున్నాం. ఇంకోటి చిన్నపిల్లలు ముఖ్యంగా ఈ ధ్యానాన్ని అలవాటు చేసుకోవడం వలన సత్మార్గంలో నడుస్తారు. ముఖ్యంగా ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, చాలా గొప్ప వాళ్ళు అవుతారు. మెయిన్ ఏంటంటే ధ్యానం అనేది మన సత్ప్రవర్తనను పెంచుతుంది. మనం సొసైటీలో ఒక మంచి స్థాయికి రావడానికి 101% పనిచేస్తుంది. నిజంగా నేను ఈరోజు అంటే గొప్పగా నా గురించి నేను ఒక్కోసారి ఆలోచించుకుంటే ఈ ధ్యానం అనేది లేకుంటే నాకు ఈ స్థాయి లేదు అనిపిస్తుంది. అంటే రియల్గా నేను నాగల్ దిన నుంచి ఫస్ట్ మహబూబ్నగర్ జాబృత్య పోయినా, మహబూబ్నగర్ తర్వాత హైదరాబాద్ తర్వాత నేను ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో కూడా పనులు చేస్తున్నా. ఇవన్నీ ఏంటంటే నాకు పరిచయమైన వ్యక్తులు ఎవరు కూడా నన్ను అంటే మన స్వభావం ధ్యానులు అంటే ఒక పాజిటివ్, అంటే మనం లోపల ఏది ఉంటే అదే మాట్లాడతాం, ఏది చేయాలనో అదే చేస్తాం, ఎవరిని ఇబ్బంది పెట్టాం. ఈ ప్రవర్తన అనేది చాలా రకాలుగా నాకైతే పర్సనల్గా ఉపయోగపడ్డది. ముఖ్యంగా మన అందరూ కూడా అంటే భారతదేశము ప్రపంచం మొత్తం ధ్యానమయం కావాలా,
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మరి ఇప్పుడు మన సేవాదల్ హెడ్ క్వార్టర్ కానీ సేవాదల్ సెంటర్ కానీ మరి సేవాదల్ ఆఫీసు కానీ వీటన్నింటికి కూడా సేవాదల్ని సార్ దగ్గర ఉంచి సారే సేవాదల్కి ఒక ఇది కావాలని అడిగితే దాని అంతటికి కూడా కృషి చేసి మన డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు సేవాదల్ అధ్యక్షులు ఇండియా మరి అటువంటి ఆయన తన జీవితాన్నే దీనికోసం త్యాగం చేశారు. ఒక డాక్టర్ అయి ఉండి కూడా ఎప్పుడు పిరమిడ్ ధ్యానం కోసమే ఎన్నో పనులు చేసి పెడుతుంటారు. ఆ జగన్నాథ గట్టుని ఇప్పుడు ఆయన ఎంతో ముందుకు తీసుకెళ్లాలని తాపత్రయం చెందుతున్నారు. ఓకే మాస్టర్స్, మరి సార్ని సవినయంగా వారి యొక్క సందేశాన్ని మనకు సుదీర్ఘంగా ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ఎంతో సంతోషంతో నమస్కరించుకుంటూ, నేను పరమేశ్వర్ రెడ్డి, మాది నాగల్దిన్నె గ్రామం. ఇక్కడికి వస్తే సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. సో సుదీర్ఘంగా మాట్లాడమన్నాడు కాబట్టి కనీసం 10 నిమిషాలైనా మాట్లాడాలి. నిమిషం. డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని, పిల్లల్ని, పెద్దల్ని, అందరినీ పిరమిడ్ ధ్యానం పరిచయం చేసి మొత్తము వాళ్ళనంతా చెడగొట్టిన ఓ వ్యక్తి ఎవరయ్యా అంటే ఈయనే అని చెప్పి నేను మొట్టమొదట చెప్తాను. నేను చాలామంది ఇప్పటికీ తిడతారు సార్ నన్ను. ఈరోజు మన గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారు, వారి తర్వాత అంతటి వ్యక్తి చంద్రశేఖర్ శర్మ గారు, ఆయన మహావధూత. నేను చేసుకున్న పుణ్యమేమో, మరి అదృష్టమో, మరి పూర్వజన్మ సుకృతమో నాకు తెలియదు, కానీ 19 సంవత్సరాల వయసులో పత్రి సార్ని కలిశాను. నేను పత్రి సార్ని కలిసిన సరిగ్గా కొద్ది నెలలకే, దాదాపు 4 నెలలకి చంద్రశేఖర్ శర్మ సారు కర్నూలు పిరమిడ్కి వచ్చారు. 93 జూన్లో వచ్చారు ఆయన. 93 ఫిబ్రవరిలో నేను సార్ని కలవడం జరిగింది, పత్రి సార్ని. ఆ జూన్ నుంచి దాదాపు 6-7 సంవత్సరాలు, 6 to 7 ఇయర్స్ రోజు రాత్రి నేను ఆయన దగ్గరే ఉండేవాడిని. ప్రతిరోజు రాత్రి పిరమిడ్కి వెళ్ళాలి. పత్రిసారు ఊర్లో ఉన్నారంటే పత్రిసారు దగ్గరే ఉంటాం రాత్రి. ఆయనే పత్రిసారు వంట చేసేవాళ్ళు, అందరికీ వచ్చిన వాళ్ళందరికీ భోజనం అరేంజ్ చేసేవాళ్ళు. మేమంతా చంద్రశేఖర్ సార్ మేమందరం కూడా అప్పట్లో పిఎస్ఎస్ఎం అంతా కలిపి 17 మంది ఉండేవాళ్ళం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంతా కలిపి 17 మేము లెక్క పెట్టుకునే వాళ్ళం అనమాట. అప్పుడప్పుడే కొత్తగా ప్యాంప్లెట్ రిలీజ్ చేయడం, ఫస్ట్ ప్యాంప్లెట్ పిఎస్ఎస్ఎం ప్యాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంత పెద్దగా ఉంటుంది. సో ధ్యానం అంటే ఏమి, ధ్యానం వల్ల లాభాలు, ఇవన్నీ అట్లా వేసి ఉన్నాయి. ఆ తర్వాత అదే సమయంలో పత్రిసారు తులసి దళం పుస్తకము రాయడము జరుగుతూ ఉన్నింది. ఆ టైంలో మేమందరం, చంద్రశేఖర్ శర్మ సారు మేమందరం కూడా ఆ పుస్తకము సమయంలో ఎడిటింగ్ అంతా జరుగుతున్న టైంలో అక్కడే ఉండేవాళ్ళము. ప్రతిరోజు రాత్రి ఏ టైంకి పడుకున్నా ఉదయం పిరమిడ్లో ఉండేవాళ్ళము. 5 గంటలకి చంద్రశేఖర్ శర్మ సార్ లేపేసేవాడు అందరినీ. ఖచ్చితంగా 5కి లేచి ఓ 2 గంటల సేపు ధ్యానం చేయించేవాడు ఆయన. తర్వాత ఆయన కొద్ది రోజులకి నందవరంకి, బనగానపల్లె నందవరంకి సదానంద ఆశ్రమానికి ఆయన ఒక 6 నెలల కోసం షిఫ్ట్ అయ్యారు. 6 నెలల సమయంలో నిజంగా నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అది. రీసౌండ్ వస్తుంది. లైఫ్లో
నాకు ఒక టర్నింగ్ పాయింట్ అయిపోయింది. సౌండ్ ఎక్కువ ఉంది బాబుది, వాల్యూమ్ తగ్గిస్తారా? వాల్యూమ్ తగ్గించండి. ప్రతి శనివారము ఆదివారము నేను నందవరంకి వెళ్ళేవాడిని చంద్రశేఖర్ శర్మ సార్ దగ్గరికి. ఆ సమయంలో ఆయన ఒకరోజు ఏం చేసేవాడంటే నన్ను ధ్యానంలో కూర్చోమని చెప్పేవాడు. ఒరే ఈరోజు నేను చెప్పేంత వరకు నువ్వు లేయకూడదురా అని చెప్పేవాడు. సమాధి లోపల వేసేసి బయట గడబెట్టేసేవాడు. తర్వాత ఒక 6 గంటలు 7 గంటల వరకు నన్ను లేపేవాడు కాదు. ఓ రోజు ఒక 6 గంటలు దాటిపోయింది ఒకరోజు. అప్పుడు వచ్చి రే లే భోజనం చేద్దామని లేపాడు. భోజనం చేసిన కొద్దిసేపు తర్వాత రే మళ్ళీ కూర్చో అన్నాడు. మళ్ళీ ఓ 2-3 గంటల సేపు మళ్ళీ కూర్చోబెట్టేశాడు. అంటే ఆయన మరి నిజంగా ఆసన సిద్ధియో మరి ఏమో అదే నాకు తెలీదు. నాకు ధ్యానము ప్రతిసారి నేర్పించారు. ఆ తర్వాత దాన్ని స్థిరం చేసి ధ్యానంలో ఎంతో లోతైన విషయాల్ని చంద్రశేఖర్ శర్మ సారు ఆయన చెప్తూ వచ్చాడు. వాస్తవానికి ఆయనకు సిద్ధులు ఉండేటివి, మీ అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు ఆయనకు పవర్స్ ఉన్నాయి. ఆయన జరగబోయేది అంతా కూడా చెప్పేసేవాడు, ఆయన తెలిసిపోయేది. కాబట్టి అటువంటి మహాయోగితో మరి ఒక 7 సంవత్సరాల పాటున సుదీర్ఘంగా నేను ప్రయాణం చేశాను. నన్ను ఎప్పుడూ ఒరే ఒరే అని పిలుస్తూ ఉండేవాడు ఆయన. ఒరే పండు అనేవాడు, ఒరే అనేవాడు, ఎక్కువ ఒరే అనే పిలిచేవాడు. ఏరా ఇట్లనే ఉండేది అంతా. ఆయన చనిపోయిన తర్వాత కూడా, ఆయన శరీరం వదిలేసిన తర్వాత కూడా కళల్లో నాకు చాలాసార్లు కనిపించారు, కనిపిస్తున్నారు కూడా. ఆ డ్రీమ్స్లో ఆ కమ్యూనికేషను లేదా ఆయన కనిపించడం జరుగుతోంది. ఇంకా సంఘాల గురించి ఆయన అంటే తాడిపత్రిలో సారు ఉన్నప్పుడు శరీరం వదలడానికి ముందు తాడిపత్రిలో ఉన్నప్పుడు నేను రెండు సార్లు వెళ్ళి కలిసి వచ్చాను. రండి సార్ మీరు కర్నూలుకు రండి అని పిలిచాను. ఆ తర్వాత మన సంఘాల నుంచి రాముడు వీళ్ళందరూ మాట్లాడితే నేను పర్మనెంట్గా సంఘాలకే వస్తానని చెప్పాడు ఆయన. పర్మనెంట్గా సంఘాలకే వస్తాను అంటే అర్థం ఇదేని నాకు తెలియదు. అప్పుడు అర్థం కాలేదు, మాకు ఎవరికి అర్థం కాలే. అంటే నేను అనుకున్నాను ఆయన జీవితం చివరి దశ అంతా కూడా సంఘాల్లో ఉండి మాతో గడుపుతాడేమో అన్న దీంట్లో అర్థం చేసుకున్నాం. కానీ బట్ ఇలా వచ్చి ఇక్కడే ఉండిపోతాడనేది మనకి తెలీదు. తర్వాత ఆయన శరీరం వదిలిన రోజు కూడా అంటే అత్యంత సన్నిహితమైన వ్యక్తిని నేను కాబట్టి నాకు ఆయన బాడీ నాకు అప్పచెప్పారు. నీ ఇష్టం, నువ్వు ఎక్కడ సమాధి చేయాలని నిర్ణయం తీసుకున్నా నీ ఇష్టం అని చెప్పారు అందరూ, ఇంక్లూడింగ్ వైజయ్ శర్మ సారు. నీదేరా నిర్ణయం, నువ్వేం నిర్ణయం తీసుకుంటే నీ ఇష్టం అన్నారు. యాక్చువల్గా నేను మా విలేజ్లో నాగల్దిన్నెలో అంటే నాకు నా స్థలం ఒకటి పొలంలో చేద్దామని అనుకున్నాము. కానీ అప్పటికప్పుడు రాత్రికి రాత్రి చెట్లంతా తీసి దాన్ని ఆ గుంత ఉంటుంది అదంతా కూడా చేసే సదుపాయం అప్పటికి మధ్యరాత్రి లేదు. కాబట్టి రాముడు వచ్చి రిక్వెస్ట్ చేశాడు, సార్ మేమంతా ఉన్నాం కదా, 1/2 ఎకరా ఉంది ఇక్కడ, మీరు అక్కడ ఇప్పుడు ఇమ్మీడియట్గా అంత ఇబ్బంది పడి చేసేది వద్దు, మేము సమాధి కూడా ఆదరణ ఉంటుంది, మేమంతా ఉన్నాము, టీం ఉంది కదా, అక్కడైతే ఇక్కడేముంది మీరే కదా ఉండేది అని చెప్పి ఆ రోజు రాముడు రిక్వెస్ట్ చేశాడు. తాడిపత్రి రంగనాథ్ రెడ్డి అడిగాడు, అన్న మేము తీసుకెళ్ళిపోతాము పరమేశ్వరుడి, మేము సమాధి ఇక్కడ చేసుకుంటాము అని అడిగాడు తాడిపత్రి రంగనాథ్ రెడ్డి అన్న ఏమనుకోవద్దు, క్షమించండి, సార్ని మా దగ్గర పెట్టుకుంటామని చెప్పాను నేను. చివరికి ఇంకా ఆ రోజు తర్జన భర్జనల మధ్యలో రాత్రి ఇక్కడికి సంఘాలకు తీసుకొచ్చాం సమాధి కోసమని. సమాధి తర్వాత పత్రి సార్ వచ్చారు, ల్యాండ్ కొనమని చెప్పారు అవతల వైపు, అది అందుబాటులోకి రాలేదు. పడమటి వైపు ఇంకొక 1/2 ఎకరా ల్యాండ్ సొసైటీ పేరు మీద తీసుకోవడం జరిగింది. దీని డెవలప్మెంట్కి ఈరోజు మనం ఈ హాల్లో కూర్చొని మరి సమాధిని ఇంత అద్భుతంగా చేసుకొని పిరమిడ్ని రెనోవేట్ చేసుకొని మరి ఒక
క్షేత్రం వెలసిల్లింది ఇక్కడ. ఎప్పుడు ఆయన చెప్పేవాడు, చంద్రశేఖర్ శర్మ సారు, సంఘాలో ఇంకొక మంత్రాలయం అవుతుంది అనేవాడు. ఎట్లా అవుతుంది అనేది నాకు ఎప్పుడు అందలేదు. నాకు ఇంకొక మంత్రాలయం అవుతుంది ఈ ఊరు అని చెప్పేవాడు. ఇప్పుడు మై కాల్ టు ద సొసైటీ పిఎస్ఎస్ఎం ఏంటంటే, యోగులు అవధూతల సమాధుల దగ్గర మహాశక్తి క్షేత్రాలవి. ఎలాగైతే తిరువణామలై లాంటి ప్లేస్లో రమణ మహర్షి సమాధి ఉందో, మరి అలాగే ఇక్కడ చంద్రశేఖర్ శర్మ సారు వెలిసి ఉన్నారు. కడతాల్లో పత్తి సారు వెలిసి ఉన్నారు. సమాధి దగ్గర మహాశక్తి క్షేత్రాలు అవి. అక్కడ మనము మన సాధనని చేసుకునే దానికి మీరు అవకాశం తీసుకోండి. ఇక్కడ ఒక 40 రోజులు గడపండి. బాత్రూమ్స్ కూడా కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇక్కడ ఈ హాల్లో ఉండొచ్చు. అకామిడేషన్ పిరమిడ్లో ఉంది, ఇక్కడ హాల్లో ఉండొచ్చు. ఉండడానికి ఇబ్బంది లేదు. అకామిడేషన్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. తర్వాత బాత్రూమ్స్ విదిన్ షార్ట్ స్పాన్ రెడీ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ 2-3 బాత్రూమ్స్ ఉన్నాయి. సో 40 రోజులు ధ్యానం చేసుకునే వాళ్ళకి ఇదంతా కూడా మీరు వచ్చి చేసుకోండి. సాధన వీళ్ళంతా పత్రి సార్ అయినా చంద్రశేఖర్ శర్మ సార్ అయినా ఒకటే చెప్తూ వచ్చారు. నాకు ఆయన ఏమి ఎక్కువ మాట్లాడేవాడు కదంటే, ఎప్పుడు మాట్లాడేవాడు, ఎప్పుడు ఉండేది. ఎక్కువ సాధన చేయించాడు నాతో. అరే కూర్చోరా, 1 గంట ధ్యానం చేద్దాం రా మన ఇద్దరం అనేవాడు. అంతే, ఎదురు కూర్చోబెట్టుకునేవాడు. అప్పుడప్పుడు ఇలా పెట్టేవాడు. మరి నాకు తెలీదు, ఫర్దర్ థింగ్స్ ఐ డోంట్ నో. సో ఆయన హి హాస్ డన్ ఏ లాట్ ఫర్ మీ. ఒక తండ్రిలాగా నన్ను ఎప్పుడు చూసుకునేవాడు. మెడికల్ ఎగ్జామ్స్లో మెడిసిన్ చదువుతప్పుడు ఎగ్జామ్ టెన్షన్తో ఏడ్చుకుంటూ కూర్చునేవాడిని అప్పుడప్పుడు. అంత ప్రెషర్ ఉంటుంది. ఆయన వచ్చేవాడు. నేను 2 రోజులు కనపడకపోతే నా రూమ్కి హాస్టల్కి వచ్చేసేవాడు ఆయన. ఎవరో డ్రాప్ చేసి పోయేవాళ్ళు. వచ్చి ఏం రాలేదు అని చెప్పి మళ్ళీ నన్ను పిలుచుకొని పోయేవాడు. అంతగా కనెక్టెడ్ మేమిద్దరం. అంతగా ఆ బంధం, అది స్ట్రాంగ్ బాండ్. అది నాకు తెలిసిన పూర్వజన్మ సుకృతం. నాకు అది ఆయనతో ఉండగలిగిన అదృష్టం నాకు దొరికింది. మంచి చెడు అన్నీ ఆయనతో నేను మాట్లాడేవాడిని. అన్నీ నాకు చెప్పేవాడు, గైడ్ చేసేవాడు. అరే ఇలా చేయరా, ఇలా చేయరా అని. చనిపోయే ముందు నాకు ఆ లాస్ట్ మీటింగ్ బాగా గుర్తుంది. ధ్యానమా యజ్ఞం జరుగుతోంది, చక్రం జరుగుతోంది కడతాల్లో. నేను ఆయన్ని కలిశాను. ఆ రోజు వెళ్ళి ఆయన్ని కలిశాను. కలిసినప్పుడు అంటే ఆయన నాతో మాట్లాడిన చివరి మాటలు, నేను ఏదో కొన్ని బాధలు చెప్పుకున్నాను. సార్ ఇట్లా ఉంది, ఇట్లా ఉంది అని. సమస్యలు ఉండినాయి ఆ టైంలో. సెటిల్మెంట్ అటు డెసిషన్ తీసుకునే దీంట్లో ఉన్నాను. ఆయన సొల్యూషన్ చెప్పి ఒక మాట అన్నాడు. అరే నేను ఉన్నాను, భయపడొద్దురా అని, నేను చూసుకుంటానని అన్నాడు. ఇంకా అదే చివరి మాట. నాదిరా బాధ్యత, నేను చూసుకుంటానన్నాడు. ఆ తర్వాత మళ్ళీ నేను ఆయనతో కలవలేదు. ఎందుకంటే శరీరం వదిలేశాడు కొద్ది రోజులకే. సో మహాపురుషుల సాంగత్యము అది సులభంగా దొరకదు. మీరందరూ కూడా పత్రి సార్తోని, చంద్రశేఖర్ శర్మ సార్తోని మీరంతా కూడా మీరు జీవించి ఉన్నప్పుడే వాళ్ళని మాట్లాడారు, వాళ్ళని చూశారు, వాళ్ళని తాకారు. మరి ఇప్పుడు మిగిలింది ఏంటి? మనం బతుకున్నంత వరకు సాధన చేసుకోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి. వారి జీవిత సందేశాన్ని మన జీవితంలో ఆచరింపజేసుకోవాలి మనకి మనం. రెండవ బాధ్యత, ఈ ఇద్దరు గురువులు కూడా, పత్రి సార్ అయినా చంద్రశేఖర్ శర్మ సార్ అయినా ఇచ్చిన హయ్యెస్ట్ ఇన్స్పిరేషన్ ఏంటంటే, 93లో ఆయన కలిసిన కొద్ది రోజులకే మేము ఈ పల్లెలకు మొదలుపెట్టాం. నాగల్దిన్న దగ్గర మొదలుపెట్టాం. ఆ రవిశర్మ గారిని కలిసి ఆ చిన్న రూము బాడెక్కి తీసుకొని 30 రూపాయలు ఎంతో బాడిగా, 300 రూపీస్ ఒక రెంట్కి రూమ్ తీసుకొని 10 మంది రోజు ధ్యానం చేయడం మొదలుపెట్టారు. అట్లా మేము ప్రతి వారము చంద్రశేఖర్ శర్మ సారు నేను బస్ ఎక్కడం, ఆర్టీసీ బస్ ఎక్కేది, శనివారం సాయంత్రానికి నాగల్దిన్న చేరుకునే వాళ్ళం. ఆ పక్కనే ఆదివారం నాటికి
ఆ చిన్న కొత్తలి, పెద్ద కొత్తలి, పల్లె, గంగవరం, ఆ కైరవాడి, ఇవన్నీ గ్రామాలకి ఏ గ్రామంలో క్లాస్ ఫిక్స్ అయితే ఆ గ్రామానికి వెళ్ళిపోయే వాళ్ళం. ఆ విధంగా కొన్ని వందల గ్రామాలు, బహుశా నాకు తెలిసి నాకు పేర్లు కూడా గుర్తులేవు, కానీ ఎన్నో గ్రామాలు, రాముడు వీళ్ళందరూ కూడా మమ్మల్ని, రాముడు, గోవిందు, హేమంత్ వీళ్ళందరూ కూడా ఎన్నెన్నో గ్రామాలకు తీసుకెళ్లారు మమ్మల్ని. ఇంకా చెప్పాలంటే ఒక ఉద్యమం అని చెప్పలేము, ఒక విప్లవం జరిగింది, ధ్యాన విప్లవం. పత్రి సారు మొదలుపెట్టిన ఈ మహా విప్లవాన్ని, మహా ఉద్యమాన్ని చంద్రశేఖర్ శర్మ సారు అలా జెండా పట్టుకొని గ్రామాల్లోకి తీసుకెళ్ళాడు. మొట్టమొదటి సేవా చక్రవర్తి. అందుకే పత్రి సారు ఆయన సేవలకి, ఆ సార్థకతకి మరి ఇక్కడ సంఘాల ఆయన సమాధి ఉన్న స్థానాన్ని మరి నేషనల్ హెడ్ క్వార్టర్స్, పిరమిడ్ సేవాదళ్ నేషనల్ హెడ్ క్వార్టర్స్గా డిక్లేర్ చేశారు. వారి జీవితం నుంచి మనం తీసుకోవాల్సిన స్ఫూర్తి ధ్యానం, సాధన. వారి జీవితం నుంచి మనం తీసుకోవాల్సిన స్ఫూర్తి ధ్యానాన్ని ఇంకొకరికి చెప్పడం, ధ్యాన ప్రచారం. మనం ఎక్కడికెక్కడికో తిరిగి చేయాల్సిన అవసరం లేదు. మన చుట్టుపక్కన మనం ఎక్కడున్నాం అక్కడ, మన గ్రామం, మన పక్క గ్రామం, ఇదే. ఇలా ఇండియా పక్క కంట్రీ ఇలా అయిపోయింది, పక్క రాష్ట్రం అయిపోయింది, పక్క కంట్రీ అయిపోయింది. అంతగా పిరమిడ్ సొసైటీ ఈరోజు విస్తరించిపోయింది. మరి పిరమిడ్ సేవాదల్ని ఒక నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు. మరి ఎంతో గురుతరమైన బాధ్యత ఆయన నా మీద ఉంచారు. నేను ఈరోజు మీ అందరికీ నేను చెప్పుకోదలుచుకున్నది ఏంటంటే, నన్ను నేను మళ్ళీ పునరంకితం చేసుకుంటాను. నేను జీవించి ఉన్నంత వరకు నేను నా గురువు సేవలో, పత్రిసార్ సేవలో నేను నిమగ్నమయ్యే ఉంటాను. పంతొమ్మిదేళ్ల వయసులో ఆయనను కలిసినప్పుడు నాకు వచ్చిన స్ఫూర్తి, నా మనసు, శరీరము, నా జీవితము ఈ సమాజాన్ని నాది కాదనే విషయం నాకు అర్థమైంది. ఎందుకంటే ఆయన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది. సో అంకితం కావాలి అని డిసైడ్ అయినాను. ఆ తర్వాత నేను సార్తో మాట్లాడుతూ వచ్చాను. కరెక్ట్గా కనెక్ట్ అయిపోయింది. ఆయన ఏం చేస్తున్నాడో మనసా వాచా కర్మన అది అలాగనే ఉంది. సో ఇది నా మిషన్ అని నాకు అర్థమైంది. ఆ రోజు నుంచి ఒక్కొక్క పని అప్పచెప్తూ వచ్చారు ఆయన. అన్ని పనులు ఏమంటారు దాన్ని, ప్రయత్న లోపం లేకుండా చేసుకుంటూ వచ్చాను. నాకు ఎందుకంటే నా గురువు మాట నాకు పితృవాక్య పరిపాలన, అది నా ఫైనల్ వర్డ్ ఎప్పుడు నా గురువు మాటే. ప్రతి విషయంలో నాకు క్లారిటీ ఇచ్చారు. సేవాదళ విషయంలో స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు నాకు. చనిపోవడానికి ముందే దాదాపు 5-6 సంవత్సరాల నుంచి సేవాదళ విషయంలో, జగన్నాథ గట్టు విషయంలో, నా ఫర్దర్ ఫ్యూచర్ విషయంలో సారు చెప్తూ వచ్చారని పత్రి సారు గైడ్ చేస్తూ వచ్చారు. స్పష్టమైన క్లారిటీ ఉంది. అందరిలాగా నేను సడన్గా అయ్యో వదిలేసి వెళ్ళిపోయారే అని నేను దిగులు పడలేదు. ఎందుకంటే నాకు ఇవ్వాల్సిన క్లారిటీ ముందే ఇచ్చేశారు సారు. నేనేం చేయాలి అన్న విషయం స్పష్టంగా చెప్పేసి వెళ్ళిపోయారు. ఆయన అంతిమ రోజుల్లో నేను ఆయన పక్కనే ఉన్నాను. చాలా కాలం ఆయన పక్కనే ఉన్నాను నేను. మనం అందరం కూడా ఒక 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. మనం అందరం కూడా చేయవలసిన కర్తవ్యం ఏంటి, తక్షణ కర్తవ్యం. ఇప్పుడు మనం అందరం ఎందుకు కలుస్తాం ఇట్లాంటి కార్యక్రమాలు అంటే, మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకునే దానికి మనం కలుస్తాం, అంతే. అంతకన్నా ఏం లేదు. చెప్పవలసిందంతా మహాజ్ఞానం అంతా పత్రిసారి చెప్పేశారు. కొత్తగా నేను మీకు కొత్తగా చెప్పేది లేదు, నా దగ్గర నేర్చుకునేది లేదు, మీ దగ్గర నేను తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది, అది వేరు. దెర్ ఇస్ నో ఫర్దర్ టీచింగ్. మీకు అర్థమైందా? చెప్పవలసింది ఎంతో ఉంది, చెప్పేశారు సారు. పత్రిసారు అంతా ఇచ్చారు. జ్ఞానం మొత్తం ఇవ్వబడి ఉంది. మరి ఏం మిగులుంది? ఆ జ్ఞానాన్ని మనము ఆచరించడమే మాత్రమే మిగులుంది. మనం అందరం ఇలా కలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం ఎక్కడున్నామో అన్నది అర్థమవుతుంది. నా జీవిత ప్రయాణంలో నేను ఎక్కడున్నానో, ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలి, మీ అందరిని చూస్తే నాకు అర్థమయ్యేది అదే. నా బాధ్యతని ఇంకొకసారి నేను పునరంకితం కావడానికి అవకాశం అన్నమాట. ఐ డెడికేట్ మై సెల్ఫ్ అగైన్ ఫర్ మై పర్పస్ ఆఫ్ లైఫ్. నువ్వు వచ్చిన పని చేయని చెప్పేవాడు ఎప్పుడు చెప్పాడు. నేను వచ్చిన పని ఏంటో కూడా నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి చెప్తున్నారు పత్రి సారు.
ఆ విధంగా మనమందరం మనకు చేతనైన పని చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నాకు తెలిసి చుట్టుపక్కల గ్రామాల నుంచి అంతా వచ్చారు, దాదాపు 37 గ్రామాలు 36 గ్రామాలు అని ఇందాక అన్నారు. ఈ గ్రామాల నుంచి అన్ని గ్రామాల నుంచి ఇక్కడ సాధన చేద్దాం, మనం సాధన చేద్దాం, 40 రోజులు ధ్యానం చేద్దాం. ఇక్కడ ఇంతకుముందు మొదటి నుంచి మేము మరి పాండురంగ శెట్టి గారు అన్న వాళ్ళందరూ కూడా, రాఘురెడ్డి అన్న, వీరేన్ శెట్టి సార్, మేము అందరం మాట్లాడుకుంది విపස්සన ధ్యాన పద్ధతిలో. అంటే 11 రోజులు మౌన ధ్యానం జరగాలి. అంటే ధ్యాన పద్ధతి అంటే పద్ధతి కాదు, ఆ స్టైల్లో, ఆ మోడల్లో. అంటే వాళ్ళు మనిషికి సంబంధం లేకుండా తీవ్రమైన ధ్యానం జరుగుతుంది. సంఘాల జగన్నాథ గట్టు ఈ రెండు కూడా సాధనా క్షేత్రాలు కావాలి పిఎస్ఎస్ఎంలో. ఇది ప్రతిసారి కోరిక. జగన్నాథ గట్టు మీద సాధనకు పెద్దపీట వేయబడుతుంది. సారు పాండురంగ శెట్టి గారు ఆల్రెడీ, చైర్మన్ గారు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రభుత్వ పరంగా అన్ని అప్రూవల్స్ అయిపోయి ఉన్నాయి, కేవలం క్యాబినెట్లో పెట్టేది మాత్రం మిగులుంది. అంటే ఆల్ పర్మిషన్స్ కంప్లీటెడ్ ఇంక్లూడింగ్ సీఎం ఆఫీస్. కేవలం క్యాబినెట్లో పెడితే భూమి వస్తుంది. అది ఎలాగో జరుగుతుంది అది. కాబట్టి దాదాపు నాకు ఒక 10 నెలల సమయము పట్టింది ఫైల్ వెంటే ఉండి దాన్ని ప్రాసెస్ చేయడానికి. మరి ఆ సమయంలో మరి పెద్దలు సహకరించారు, పెద్దలు సహాయం చేశారు ఫైలు మూవ్ అవ్వడానికి. ఈరోజు ఈ ఫైల్ ఇక్కడికి వచ్చిందంటే పాండురంగ శెట్టి గారు ఇచ్చిన ఊతం, సపోర్ట్ అంత ఇంత కాదు. గట్టుని, జగన్నాథ గట్టుని మా ఇద్దరికి అప్పచెప్పిన రోజు ఒక మాట అన్నారు, నువ్వు కృష్ణుడు, ఈయన అర్జునుడు, నువ్వు మీద కృష్ణార్జునులు పని చేయాలి అన్నాడు సార్, పత్తి సార్. స్టిల్ ఐ రిమెంబర్ సార్. సో ఆయన అలాగనే సపోర్ట్ చేస్తూ వచ్చారు, నేను అలాగనే పోరాడుతూ వచ్చాను. నేను ఊహించలేదు ఇంత పని జరుగుతుందని, జగన్నాథ గట్టు విషయం నేను ఊహించలే. కానీ అద్భుతంగా ఎందరో అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్సు, అధికారులు, రాజకీయ నాయకులు ఎంతగా సహాయం చేశారంటే అది ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నట్టుగా ఉండేది సిచ్యువేషన్. మరి గురువు యొక్క అనుగ్రహం, అది గురువుల అనుగ్రహం ఉన్నప్పుడు కార్యం జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది అనేది నాకు అర్థమవుతూ వచ్చింది. ఎంతో హడ్డిల్స్ వచ్చాయి కానీ పని అయిపోయేది. హడ్డిల్ వస్తుంది పని అయిపోతుంది, హడ్డిల్ వస్తుంది పని అయిపోతుంది. మంచి కొలిక్కి వచ్చింది. సో మనం తొందరలో జగన్నాథ గట్టుని మనము మన సొసైటీ సేవాదల్ పేరు మీదకి అది ప్రభుత్వం నుంచి మనము శాంక్షన్ తీసుకోబోతున్నాము. అందరూ చప్పట్లు కొడదాం. లెట్స్ క్లాప్ ఫర్ జగన్నాథ గట్టు. ఎందుకంటే రాయలసీమలో ఒక పెద్ద క్షేత్రం లేదు. మరి దాన్ని పత్తిసారు కోరుకున్నారు. 108/108 పిరమిడ్ రావాలని ఆయన పత్తిసారు కోరుకున్నారు రాయలసీమలో. అన్నిటికీ మించి ఒక సాధనా క్షేత్రం అని చెప్పాను కదా, ఎప్పుడూ అఖండ ధ్యానం జరుగుతుంటుంది, మౌన ధ్యానం. విపස්සన మోడల్లో ఒక 3 ఎకరాల భూమిని సారు లొకేట్ చేశారు, పత్రి సార్ ఆల్రెడీ. ఇక్కడ మీరు ఇది చేయమని, ఐసోలేటెడ్ ప్లేస్లో అక్కడ ధ్యానం జరుగుతుంది. తొందరలో సేవాదల్ ట్రైనింగ్స్, ఇప్పుడు ధ్యానం పని తర్వాత, ఫైల్ పని తర్వాత ఏదైనా చేయమని చెప్పున్నారు. అండ్ సూన్ వీఆర్ గోయింగ్ టు డిక్లేర్ రెగ్యులర్ ట్రైనింగ్స్ ఫర్ సేవాదల్ అని జగన్నాథ గట్టు తొందరలో డిక్లేర్ చేస్తాము. ఆ కార్యక్రమాలు జరుగుతాయి. పౌర్ణమి మెడిటేషన్ ఇక నుంచి ప్రతి పౌర్ణమి 3 రోజులు, పౌర్ణమి రోజు, పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి తర్వాత రోజు వచ్చే నెల నుంచి జరుగుతుంది. తర్వాత వచ్చే నెల 24వ తారీఖు తటవర్తి రాఘవరావు గారు జగన్నాథ గట్టుకు వచ్చి ఒకరోజు 1 డే వర్క్షాప్ చేయడానికి ఆయన అంగీకరించారు. మీరు అందరు కూడా రావాలి. సో కైండ్లీ ఎన్రోల్ ఒకసారి మేము డిక్లేర్ చేస్తాము. పౌర్ణమి మరుసటి రోజు అనుకుంటాను అది. కాబట్టి ఇక నుంచి రెగ్యులర్ యాక్టివిటీ జగన్నాథ గట్టు మీద జరుగుతుంది. సేవాదల్ ట్రైనింగ్స్ కూడా తొందరలో మొదలవుతాయి. అన్ని రకాల ప్రిపరేషన్స్లో ఉన్నాము. కాబట్టి మరి ఈరోజు ఈ క్షేత్రం, సంఘాల క్షేత్రం, దాదాపు 5 సంవత్సరాలు నెలకు 2 సార్లు నేను వచ్చేవాడిని ఇక్కడికి. ఏ రాముడు, నెలకు 2 సార్లు
వచ్చేవాడిని. వచ్చేసి పిరమిడ్లో ఉండి సమాధి ఎట్లా చేద్దాం అనే దాని మీద అన్న వాళ్ళు వచ్చేవాళ్ళు. రాఘురెడ్డి అన్న, పాండురంగ శెట్టి సారు. ఇక్కడ ఉన్న పెద్దలందరూ వచ్చారు కాబట్టి ఈ రకంగా ఈ బిల్డింగ్ వచ్చింది. కాబట్టి మేమేం పెద్ద దీంట్లో ఎక్కువ శ్రమ పడలేదు, కానీ పరమేశ్వరుడి రాముడే శ్రమ పడింది. దిస్ ఇస్ ఫ్యాక్ట్. కాదు ఇప్పుడు అన్న వాళ్ళు ఒప్పుకోరు, కానీ సత్యం ఏంటంటే 5,000 కలిస్తేనే పిడికిలు అవుతుంది. ఈరోజు ఈ క్షేత్రం ఇలా ఉంది అంటే మేము అందరం చేయవలసిందంతా చేశాం కాబట్టి ఈరోజు ఈ స్థితికి వచ్చింది. ఇది ఆయన రోల్ ఆయన చేశారు, పెద్ద ఆయన రోల్ చేశారు. వీరన్ శెట్టి సార్ ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం తుది మెరుపులు తీసుకొచ్చి మేజర్ బర్డెన్ ఆయనే తీసుకున్నారు. సో మరి దీన్ని ఈ స్థితికి తీసుకొచ్చి చక్కటి క్షేత్రాన్ని ఆవిర్భవింపజేసిన పెద్దలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. ఆ కృతజ్ఞత ఎందుకంటే అంతా డెవలప్ అయిపోయిన తర్వాత వ్యవస్థ జరుగుతూ ఉంటుంది, కానీ వ్యవస్థ తయారైనప్పుడు పడ్డ కష్టమే కష్టం, ఆ తర్వాత పడ్డానికి కష్టమేమి ఉండదు. అలా ఈ క్షేత్రం ఈరోజు ఉంది అంటే ఈ పెద్దవాళ్ళే కారణం. గట్టిగా చప్పట్లు కొట్టండి. దీన్ని మరి ఈ క్షేత్రాన్ని చంద్రశేఖర్ శర్మ సార్కి అంకితం చేస్తున్నాం మనము. సేవాదల్ నేషనల్ హెడ్ క్వార్టర్స్ సంఘాలని మరి నెమ్మదిగా ఇక్కడ ఒక ఆఫీసు మనం చేస్తాము. కొంత ట్రైనింగ్ కూడా ఇక్కడ మనము ఫర్దర్ చేసుకుంటాము వచ్చే భవిష్యత్తులో. సమ్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ సేవాదల్ ఆల్సో విల్ బి హ్యాపెనింగ్ హియర్. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ప్లాన్ చేసుకొని రాముడు చక్కగా కార్యక్రమాలు ఇక్కడ డిక్లేర్ చేస్తే అందరూ 40 రోజుల ధ్యానము, 1 వీక్ ధ్యానము, 11 డేస్ మౌన ధ్యానము, ఇట్లాంటి కార్యక్రమాలు మీరు డిక్లేర్ చేస్తే అందరూ వచ్చి సాధన చేసుకుంటారు. సో సాధనకి ఇది పెద్దపీట వేయాలి మనం. ఫైనల్గా ఉన్నది అల్టిమేట్ సాధనే. ఏమి లేదు, మాట్లాడడానికి ఏమీ లేదు, ఏమి చేసేదానికి కూడా ఏం లేదు. సాధన ఒకటే ఉంది అంతే. లైఫ్లో చేయాల్సిన పని ఏదైనా ఉంది అంటే పక్కవాడికి ధ్యానం చెప్పడమే. అరే బాబు ఇది ఒకటి ఉందని చెప్తాం, అంతకన్నా ఏం లేదు. ధ్యానాన్ని ఇవ్వలేం మనం, తెలియజెప్పగలం అంతే. కాబట్టి ఎంతో సంతోషం ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకొని ఈరోజు ఇంకొకసారి మరి సమాధి దర్శనం చేసుకోవడం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మా మాట మన్నించి కొంచెం సుదీర్ఘంగానే మాట్లాడారు కాబట్టి ఎంతో అనుభవంతో చెప్తున్న మాటలు అవన్నీ కూడా. మరి సార్ అన్నారు ఇక్కడ కార్యక్రమాలు ఏమని చెప్పేసి, ప్రతి పౌర్ణమికి ముందు రోజు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత రోజు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ పౌర్ణమి ధ్యానానికి రావాలి. తర్వాత ఇప్పటి నుంచి మరి అమావాస్యకు కూడా ధ్యానం పెడతాం. అమావాస్య రోజు కూడా ధ్యానం పెడతాం. తర్వాత ఇంకొక విషయం ఏమంటే, ఎవరైనా ఎప్పుడైనా వచ్చినా భోజనాలు చేస్తాం. భోజనాలకు ఏమి ఇబ్బంది లేదు, ఇక్కడ ఉండడానికి ఇబ్బంది లేదు, వాటర్ ఉంది, అన్నీ ఉన్నాయి. తొందరలో బాత్రూమ్లు కూడా రెడీ అవుతున్నాయి. అదొక చిన్న ప్రాబ్లం ఉన్నింది, అవి కూడా తొందరలో రెడీ చేస్తాం. ఎవరైనా వచ్చి ఎప్పుడైనా ఎనీ టైం ఇక్కడ వచ్చి సాధన చేసుకోవాలి. ఇప్పటి నుంచి కొంచెం కార్యక్రమాలు కొద్దిగా పెంచాలనే ఉద్దేశం మాకు కూడా ఉంది. మేము కూడా సాధన పెంచుకొని దాని యొక్క ఫలితాలని మనం అందరికీ పంచాలని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నాం. మరి ఇంకా మాట్లాడడానికి చాలామంది మాస్టర్లు ఉన్నారు. భోజనం టైం అయ్యింది. ఒక 30 నిమిషాలు మనం భోజనం విరామం తీసుకొని మళ్ళీ క్లాసు కంటిన్యూ చేద్దాం. మాస్టర్స్ భోజనం తర్వాత 1 అవర్ సార్ ఒక 30 నిమిషాలు ఇంకా ఎగరేస్తారు అంటే కొంచెం ఫ్రీ అవుతుందని చెప్పేసి మరి 1 గంట తర్వాత మళ్ళీ ఎంతోమంది మాస్టర్లు ఉన్నారు. తర్వాత రాత్రి 7 గంటలకు ఒక సీనియర్ మాస్టర్ వస్తానన్నాడు. ఆయన వచ్చేది ఇంకా తెలియదు. మళ్ళీ రాత్రి 8 గంటల వరకు కూడా ఉండొచ్చు, అది తర్వాత చెప్తాను. అక్కడ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత
ఇది సంగతి మాస్టర్. ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. చిన్న ఆ, చిన్న సూచన. ఈరోజు శ్రీకాంత్ మరి తటవర్తి గారి టీంలో ఉండే శ్రీకాంత్ మరి వస్తున్నాడు. ఆయనతో ఒక 1 అవర్ సెషన్ మనము కండక్ట్ చేయబోతున్నాము. టైమింగ్ అది 3 to 4 ఏదో ఒకటి. సో నెక్స్ట్ సెషన్లో ఏదో ఒక టైంలో మరి శ్రీకాంత్ గారు ఒక 1 అవర్ సెషన్ తీసుకుంటారు. సో వారు సేవాదల్ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. సో కాబట్టి ఆయన బాగా ఈ సెషన్స్ తీసుకోవడంలో ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఈరోజు ఆయన సెషన్ అడిగాము. ఈరోజు ఆయన సెషన్ ఉంటుంది. మరి ఐ స్పెషల్లీ థ్యాంక్ నరేంద్ర గారు. మరి ఆయన హార్టికల్చర్ స్పెషలిస్ట్, ఆయన ఎంఎస్సి హార్టికల్చర్. జగన్నాథ్ గట్టు మీద 20,000 మొక్కలు వేస్తే అందులో సగం మొక్కలు ఆయనే తీసుకొచ్చాడు. చప్పట్లు కొట్టాలి మనం. ఓ 10,000 మొక్కలు డిఎస్పి భాష గారు ఇప్పించారు. మరి 10,000 మొక్కలు ఆయన తీసుకొచ్చాడు. ఆయన సొంత ఖర్చులతో కొన్ని తీసుకొచ్చి, చాలా మటు కొన్ని తీసుకొచ్చాడు. ఎన్ని లక్షలు ఖర్చు అయిందో. మరి ఆయన పత్రిసారు మాట కోసం జగన్నాథ గట్టిని బ్యూటిఫై చేస్తానని చెప్పి ఆయన చేస్తున్నారు. అన్నిటికన్నీ ముఖ్యంగా పత్రిసారికి ఎంతో ఇష్టమైన, ఎంతో అందమైన ప్లేస్ ఒకటి ఉంది జగన్నాథ గట్టు మీద. దాని పేరు మియావాకి ఫారెస్ట్, ఆర్టిఫిషియల్ ఫారెస్ట్. మరి దాన్ని క్రియేట్ చేసింది ఆయనే. మేము మరి చైర్మన్ గారు మేమందరము గతంలో కూడా మాట్లాడుకున్నది ఏంటంటే, గ్రీనరీ డెవలప్మెంట్ అనేది సేవాదల్లో గ్రీన్ ప్రాజెక్ట్ అనేది సేవాదల్లో అంటే ప్లాంటేషన్ రెగ్యులర్గా జరుగుతుంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది. మరి ఆ గ్రీన్ ప్రాజెక్టు ఇన్ఛార్జిగా మరి నరేంద్ర గారు ఉంటారు. ఇక్కడ నుంచి టుడే వీఆర్ డిక్లేరింగ్ యాజ్ హెడ్ ఆఫ్ ది గ్రీన్ ప్రాజెక్ట్ సేవాదల్. క్లాప్స్. సో ప్లాంటేషన్ సేవాదల్ తరపున ఎక్కడ జరిగినా వారి ఆధ్వర్యంలో, వారి గైడెన్స్లో, వారి డైరెక్షన్లో జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఎక్స్పర్ట్ ఇన్ హార్టికల్చర్. సో మొక్కలు నాటడం అనేది సేవాదల్ యొక్క 14 ఆదర్శ సూత్రాల్లో గైడెన్స్లో పత్రిసారి రాసున్నారు. మరికి ఈజ్ ద మ్యాన్ ఎలెక్టెడ్ బై పత్రిసార్ ఆయనకి చెప్తూ వచ్చారు, చాలాసార్లు చెప్పారు, నువ్వు మొక్కల పని చేయాలయా నువ్వు అని చెప్తూ వచ్చేవాడు ఆయన. సో ఆ లాస్ట్ డేస్లో కూడా బహుశా లాస్ట్ విజిట్ ఆన్ జగన్నాథ గట్టు పత్రిసారి వచ్చినప్పుడు మేమిద్దరమే సార్కి అవతల ఒకరు యువతల ఒకరు ఫొటోస్ కూడా ఉన్నాయి. 2 చేతులు ఇట్లా పట్టుకొని సారు మా ఇద్దరిని పట్టుకొని నడుస్తూ వచ్చారు. మా ఇద్దరు చేతులు పట్టుకొని నడిపిస్తూ వచ్చారు సార్. సో స్టిల్ రిమెంబర్ దట్. సో ఆ రోజు చెప్తూ వచ్చారు, ప్లాంటేషన్ నాకు ఒకటే అన్నారు, నువ్వు 11 నాళ్ళు ప్లాంటులు మొక్కలు నాటుతూ బతకాలి నా కొడక అన్నాడు. సరే అని చెప్పాను సార్కి. మొక్కలు నాటడం కూడా ఇంపార్టెంట్ అని చెప్పి ఆ రోజు నాకు చెప్పారు. సో నరేంద్ర కూడా పక్కనే ఉన్నాడు. సో ఐ ఇన్వైట్ హిమ్ ఫర్ ద సేవాదల్ ఆర్గనైజేషన్ సో టు టేకప్ ది యాక్టివిటీ ఆఫ్ పత్రిసార్ యొక్క ఆయన విష్ని, ఆయన కోరికని, గురువు యొక్క కోరికని మనం జీవించడం కన్నా మించిన అదృష్టం ఏమైనా ఉందా? అంతే చూడండి. కాబట్టి ఆయన పని ఒకప్పుడు వచ్చే తరాల వాళ్ళు బుద్ధుడు ఇలా జీవించాడు, బుద్ధుడు ఇలా నడిచాడని చెప్పి చెప్పుకుంటారు. ఎలాగైతే చెప్పుకుంటారో మనం పత్రిసారిని ప్రత్యక్షంగా మనం చూసాం, మనం ఆయనతో జీవించినాం. మనం ఆయన డైరెక్షన్లో ఇలా చెయ్యని చెప్తే ఆ పనులు చేయడానికి మనం సన్నద్ధమైనాం. మనం ఇది చిన్న విషయం కాదు, ఎంతో సుకృతం ఇది, ఎంతో పుణ్యం ఇది. కాబట్టి సారు ఒక్కొక్కరికి ఒకటి చెప్తూ వచ్చారు, మనకు అర్థమవుతుంది ఆయన ఏం చెప్పారు మనకి అనేది. కాబట్టి గురువు చెప్పినది మనం చేద్దాం. రెస్ట్ ఆఫ్ ది లైఫ్, మిగతా జీవితం అంతా దానికి అంకితం కావడమే మనం చేయగలిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.